హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. అలాగే మనసా స్మరామి కొత్త కథ ఇస్తున్నాను, వినండి యార్. తప్పకుండా మీకు నచ్చుతుంది. మెంబర్స్కి ఈరోజు నుంచి అది అందుబాటులో ఉంది. ఇక మాది కోరని ప్రేమ 176తో మీ ముందుకు వచ్చాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ మర్చిపోకండి యార్. తడి బట్టలు మార్చుకొని రాబో అని దక్ష అనగానే 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి దక్ష పెదాలపై తన పెదాలు నిలిపి మీ ఇష్టం అని అంటుంది తన అంగీకారం తెలుపుతూ. దక్ష నవ్వుకుంటూ ఇప్పుడు మొదలు పెడితే ఇక కడుపులోకి ఫుడ్ కూడా వెళ్ళదు అని అంటాడు భూమి ఇచ్చే ముద్దుకి గాఢత పెంచి. వెంటనే భూమి తన 2 చేతులతో దక్షని చుట్టి చేతులు వేసి బిగించగానే ఇక ఆ రాత్రి మరో ప్రణయ ఖేలికి తెరలేపుతాడు దక్ష్. మీరింటికి వెళ్ళండి, మేమున్నాంగా చూసుకోవడానికి అని అంటారు సుప్రజ గారు. అద్వైత్ నైని హాస్పిటల్లోనే ఉండడంతో నేను నీతోనే ఉంటానమ్మా అంటుంది నైని. నువ్వు కొత్త పెళ్లి కూతురువి, ఇలా హాస్పిటల్లో ఉండకూడదు, వెళ్ళు. మీ అన్నతో ఇదేమీ మనకి కొత్త కాదుగా, వాడు పుట్టినప్పటి నుంచి మాకు ఇది అలవాటే అయిపోయింది, వెళ్ళండి మీరు అని సుప్రజ గారు చెప్పడంతో తను ఉంటాను అంటుందిగా. ఉంటుందిలే అత్తయ్య, మీరు వెళ్ళండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని అంటాడు అద్వైత్. వాళ్ళని చూసుకోవడానికి మనిషి ఉన్నారులే, మీరు వెళ్ళండి అద్వైత్. అవసరమైతే ఫోన్ చేస్తాను, అప్పుడే రండి హాస్పిటల్కి. హాస్పిటల్లో అసలు వద్దు నైని అని అంటారు సుప్రజ గారు. నైని నాన్న కూడా అదే చెప్పడంతో ఇక తప్పక అక్కడి నుంచి వినీత్ని ఒకసారి చూసి బయలుదేరుతారు ఇద్దరు. స్పృహలో లేడు వినీత్. ఆక్సిజన్ మాస్క్ మీదే ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఈ పరిస్థితి అప్పుడప్పుడు వస్తున్నా ఈసారి వచ్చిన పరిస్థితి మళ్ళీ తను కోలుకుంటాడని లేని విధంగా రావడంతో గుండె నిబ్బరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు సుప్రజ, ఆమె భర్త. ఒక పక్క హర్ష గారు, ఇంకో పక్క వైజయంతి గారు. వాళ్ళకి ధైర్యాన్ని చెబుతున్నారు. ఇంటికి వచ్చిన నైని డల్గా కూర్చునేసరికి వైజయంతి గారు వచ్చి తన పక్కన కూర్చొని అన్నయ్య గురించి దిగులుగా ఉందా అని అడుగుతారు. హా అత్తయ్య, ఈ పరిస్థితి ఎప్పటికైనా వస్తుందని తెలుసు, కానీ మరీ ఇంత తొందరగా రావాలా అని బాధగా అంటుంది. మనకి తొందరగా అన్నట్లు అనిపిస్తుంది, కానీ వాడు పడుతున్న నరకానికి ఇదే మంచిదని మనం అనుకోవాలిరా. అందరిలాంటి మనిషి కాదు కదా వాడు, మనకి వాడు ఉంటే చాలు అనుకుంటున్నాం, కానీ వాడు పడుతున్న నరకం మనం ఊహించలేకపోతున్నాం. అలాంటి నరకం వాడు పడే కన్నా వాడు దాని నుంచి విముక్తి పొందితేనే మంచిది కదా. మరలా ఇంకొక జన్మగా నీ కడుపున వాడు పుడతాడేమో అని వైజయంతి గారు అనగానే అలా అనుకోవాలన్నా ఎందుకో కష్టంగా ఉంది అత్తయ్య అంటుంది నైని. ఉంటుంది, కానీ నువ్వు ధైర్యంగా ఉంటేనే అమ్మ వాళ్ళు ఈ పరిస్థితి నుంచి తొందరగా బయటపడతారు. నువ్వు కూడా అలా అయిపోతే ఎలా, వెళ్ళు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోపో అని అనేసరికి అక్కడి నుంచి సైలెంట్గా రూమ్కి వచ్చేస్తుంది. అద్వైత్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటే వెళ్ళి అద్వైత్ ఒడిలో పడుకుంటుంది. నైని తల నిమురుతూ కాసేపు పడుకో అని అంటాడు. కళ్ళు మూసుకుంటుంది, కానీ హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న తన అన్న రూపం కనిపిస్తుంటే కంటి కొనల నుంచి కన్నీరు కారుతాయి. నైని కన్నీరు తడి తనకి తెలియగానే ల్యాప్టాప్ పక్కన పెట్టి నైనిని తన గుండెల మీదకి లాక్కొని ఎందుకిప్పుడు ఈ కన్నీరు అని అడుగుతాడు అద్దు. తెలియటం లేదద్దు, అన్నయ్య సేఫ్గా ఉంటే చాలు అని అంటుంది. ఆ క్షణం తనేం మాట్లాడినా ఇప్పుడు తను ఎమోషనల్గా బ్రేక్ అవుతుందని సైలెంట్ అయిపోయి బాగానే ఉంటుందిలే, నువ్వేడు పాపేసాయి, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కాసేపు పడుకో అని అంటాడు తను వెనక్కి వాలుతూ. వనజ వాళ్ళు హైదరాబాద్ చేరుకోగానే ఇంటికి చేరిన మరుక్షణమే జైకి ఫోన్ చేస్తుంది. 3 రోజులుగా రూమ్కి పరిమితమైపోతుంది జయ. తన భర్త కూడా సోనియాని సపోర్ట్ చేయడం అస్సలు సహించలేకపోయింది జయ. తన చెయ్యి మెలిపెట్టిందని చెప్పినా అందరూ భూమిలాగా మాటలు పడరు, మాటకి మాట సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారు. చెయ్యి మెలిపెట్టింది సంతోషం, వేరు చేస్తుందేమో ఈసారి ఏమైనా మాట్లాడితే. తను మన ఇంటికి కోడలు, నువ్వు అవునన్నా కాదన్నా కూడా ఆకాష్ భార్య, కాబట్టి కోడలుగా తనకిచ్చే విలువని ఇవ్వడం నేర్చుకో, లేదా ఈ రూమ్లో పడి చావు. బయటకు వచ్చి అనవసరంగా అమ్మాయి జోలి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లు చేద్దామనుకుంటే
నిన్ను ఇంట్లో నుంచి పంపించడానికి క్షణం కూడా ఆలోచించను నేను. డివోర్స్ ఇవ్వడానికి కూడా ఆలోచించను అని చెప్పడంతో అవమాన భారంతో రూమ్లో ఉండిపోతుంది. 3 రోజులుగా. అలా ఉన్నా కనీసం కొడుకు కానీ భర్త కానీ తిన్నావా అని కూడా అడగకపోవడం ఇంకొంచెం కోపం పెంచుకుంటుంది జయ. ఇదంతా ఆ భూమి వల్లే. దానివల్లే నా కొడుకు దీని మెడలో తాళి కట్టాడు. దానికి పెళ్ళైపోయింది. ఇంకా నా కొడుక్కి నేననుకున్న అమ్మాయిని చేయొచ్చు అనుకుంటే పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టాడు. ఇదంతా కూడా దానివల్లే అని అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లు సోనియా మీద కోపాన్ని భూమి మీదకి టర్న్ చేసుకుంటుంది జయ. వనజ ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయదు. కుడి చెయ్యికి బెల్ట్ ఉండడంతో మెలి తిప్పినప్పుడు కొంచెం బెనికినట్టయి చెయ్యి వాసినట్టు అవడంతో తన ఏడుపు భరించలేక డాక్టర్ని పిలిస్తే బెల్ట్ వేసి వెళ్తాడు. సోనియా తన మామగారికి సారీ అలా ప్రవర్తించినందుకు అని చెబుతుంది. పర్వాలేదమ్మా, నువ్వు అలాగే ఉండు. మెత్తగా ఉంటే నిన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ప్రయత్నం మానదు. ఆవిడని కొంచెం లైన్లో పెట్టు చేతనైతే అని చెబుతాడు జయ భర్త. సోనియా పని కూడా బాగానే చేసుకునే మనిషి కావడంతో ఆకాష్ హెల్ప్తో ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకొని పనులు చక్కబెట్టుకోవడం మొదలు పెడుతుంది. ఇండియన్ డిషెస్ వండడం పెద్దగా రాకపోయినా వంట మనిషి ఉండడంతో పని దగ్గరుండి చెప్పి చేయించుకుంటుంది. పనమ్మాయితో ఫుడ్ టైంకి పంపిస్తుంది. అత్తగారి రూమ్కి ఫుడ్ మాత్రం వదలకుండా తినేస్తుంది. తన ప్లాన్లు తను వేసుకోవడానికి జయ. ఫోన్ మాత్రం సైలెంట్లో పెట్టేస్తుంది. ఎవరితో మాట్లాడే ఇంట్రెస్ట్ లేక. వనజ ఫోన్ చేస్తుందని చూసినా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే తన బాధ చెప్పేస్తానేమోనని, తన పరువు పోతుందని ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు కూడా వనజ ఫోన్ చేస్తుంటే ఎందుకు ఇన్నిసార్లు చేస్తుంది అని అనుమానంతో ఏం మాట్లాడకూడదు నేను అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జయ. ఏమయ్యావు, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని వనజ అడుగుతుంది. నాకు ఒంట్లో బాగోలేదు, అందుకే ఫోన్ నా దగ్గర లేదు. ఇవాళ లేచాను అని చెబుతుంది జయ. నేను ఇండియా వచ్చేసాను. నిన్ను కలవాలి ఒకసారి. రేపు మీ ఇంటికి వస్తా అని అంటుంది వనజ. ఫోన్లో తన అనుమానాలు నివృత్తి చేసుకోలేక. ఇండియా వచ్చేసావా అని షాక్తో, వద్దొద్దు, ఇంటికొద్దు, నేనే మీ ఇంటికి వస్తాను రేపు అని అంటుంది జయ. నీకు ఒంట్లో బాగాలేదు కదా, నువ్వేం రాగలవు, నేను వస్తానులే. పర్వాలేదు, రేపు నాకు కొంచెం బయట పని కూడా ఉంది, ఎలాగో రావాలి, అలా వచ్చి కలుస్తాను. సరే నీ ఇష్టం అని ఫోన్ కట్ చేస్తుంది వనజ. నాతో మాట్లాడాల్సిందేముంది? ఒకవేళ ఆకాష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిపోయిందా లేదా ఇంకేమైనా విషయమా అని ఆలోచించి వనజ దగ్గర ఐడియా తీసుకోవాలి. ఈ దరిద్రపు దాన్ని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలా అన్న దాని మీద అని ఆలోచిస్తూనే కూర్చుంటుంది జయ. ఆకాష్ పెళ్లి విషయం అద్వైత్ వాళ్ళకి తెలియడంతో వెంటనే దక్షకి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, షాక్ ఇస్తాడు ఆకాష్ అంటే ఏదో అనుకున్నాను. వాడు పెళ్లి చేసుకొని రావడమే కాదు, ఒక పాప కూడా ఉంది. ఇది నీకెలా తెలుసు అని అడుగుతాడు అద్వైత్ అనుమానంగా. అమెరికాలో నాకు తెలిసిన అతను ఫోన్ చేసి చెప్పాడు, కడుపుతో ఉన్న అమ్మాయి వాడితో ఉంటుందని. విషయం ఏంటో కనుక్కోమన్నాను, కనుక్కున్నాడు అని విషయం మొత్తం చెబుతాడు దక్ష్. వాడిలో కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా ఉందని అర్థమైంది. ఫోటోలు పోస్ట్ చేయమంది అందుకే. నల్లత్రాజుకి పెళ్ళయిందని తెలిస్తే వాడు తప్పకుండా ఆ అమ్మాయి మెడలో తాళి కడతాడు. అందుకే షాక్ ఇస్తాడు వాడే అని చెప్పాను అంటాడు దక్ష్. భలే ఆలోచిస్తావన్నా, మొత్తానికి పెద్ద షాకే తగిలింది, కానీ ఇది కూడా మన భూమి మీద పెడుతుందేమో ఆవిడ అంటాడు అద్వైత్. తప్పకుండా ఉంటుంది, కానీ ఆవిడకి ఇంకా నా నల్లత్రాజుని టచ్ చేసే ధైర్యం కూడా ఉండదులే అని ఫోన్ కట్ చేస్తాడు దక్ష్. అనుకున్నట్లుగానే తర్వాత రోజు వనజ వాళ్ళ ఇంటికి వెళ్తుంది జయ. ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతుంది జయ. వెంటనే తను చూసిన వీడియోలు చూపించి, వీళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతుంది వనజ. అది టీవీలో చాలాసార్లు చూశాను, ఏమనిపిస్తుంది? ఈ రోజుల్లో కూడా అలా నరబలి ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని ఆలోచించాను అంతే అంటుంది జయ. అది కాదు, ఆ మనుషులు, ఆ అమ్మాయి, ఆ మనిషి మాట్లాడిన గొంతు అవన్నీ చూశాక నీకేమీ అనుమానం రావడం లేదా? నాకేం అనుమానం వస్తుంది
అంటుంది జయ అర్థం కాక. నాకెందుకు ఆ పిల్ల వైజయంతి వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయి అని అనిపిస్తుంది అని అంటుంది వనజ. ఏంటి అని షాక్ అవుతుంది జయ. బాగా చూడు, నాకైతే అలాగే అనిపిస్తుంది. పైగా ఆ న్యూస్ మొత్తం వింటుంటే కరెక్ట్గా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన సమయం, వీళ్ళు చెప్తున్న సమయం ఒకటే అనిపిస్తుంది. ఎలా చూసినా నాకు ఆ అమ్మాయి అనిపిస్తుంది అంటుంది వనజ. ఒకవేళ అయినా మనమేం చేయగలం అంటుంది జయ. ఆ పిల్ల మీద పగ తీర్చుకోవడానికి దీన్ని మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు అని అంటుంది వనజ. ఎలా అడుగుతుంది జయ. అది ఇంకా నాకు తెలియదు కానీ ఈ విషయాన్ని మనం మన అవసరాలకి వాడుకోవచ్చు. ముందు అసలు ఈ పిల్ల కాదా అనేది మనం తెలుసుకోవాలి. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అంటుంది వనజ. సరే, నీ ఇష్టం. తెలిసినా కూడా మనం దానివల్ల ఆ పిల్లని ఏం బాధ పెట్టగలం? ఆ దక్షగాడు దాని దరిదాపుల్లో కూడా మనల్ని రానివ్వడు కదా. చూద్దాం, వాడికి కూడా గట్టి షాక్ తగిలేలా ఇది మనకేమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. వాళ్ళని బాధ పెట్టే ఏ అవకాశాన్ని వదులుకోను నేను. నా కూతుర్ని భయపెట్టి టార్చర్ పెడతాడా అని అంటుంది వనజ. ఏంటి, టార్చర్ పెట్టాడా అని అడుగుతుంది జయ. జరిగిందంతా చెప్పి ఇలా చేశాడు అని అనగానే నా కొడుకు పేరుని వాడిందా అని కోపంగా అడుగుతుంది జయ. తప్పేముందులే, ఎవరేం చేసినా ఆ భూమిని దెబ్బ కొట్టడం కోసమే కదా. అయినా అన్న పేరు వాడుకోవడానికి హక్కుందిగా చెల్లికి అంటూ. ఇంతకీ నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఇంతకు ముందులా యాక్టివ్గా కనిపించడం లేదు అని అడుగుతుంది వనజ. ఇక తప్పక ఆకాష్ పెళ్లి విషయం చెప్పి నాకేదైనా సలహా ఇవ్వు, దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి అని అడుగుతుంది జయ. నీ మొగుడు కొడుకు ఇద్దరూ తన వైపే ఉండగా ఇప్పుడు నువ్వు తనని బయటికి వెళ్ళగొట్టే ప్లాన్లు వేస్తే నువ్వు బయటికి వెళ్తావు. తనతో మంచిగా ఉండడం నటించు. మంచిగా ఉంటూనే దాని తల దాని చేత్తోనే నరుక్కునేలా చేయాలి. అంతే తప్ప ఆవేశం పనికిరాదు అని సలహా ఇస్తుంది వనజ. అంతా బాగానే ఉంది కానీ దానితో మంచిగా ఉండడం అనేది నా వల్ల కాదు. సరే, నేను బయలుదేరుతున్నాను. ఎలా తెలుసుకుంటావు ఆ పిల్ల కాదా అనేది తెలుసుకో. ఒకవేళ ఆ పిల్ల అయితే ఏం చేయాలనుకుంటున్నావో కూడా నాతో చెప్పు. నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది జయ. కాలచక్రంలో మరో 10 రోజులు గడిచిపోతాయి. ఇంకా ట్రిప్ ఉండగానే భూమి వాళ్ళు విజయ్ వాళ్ళు తమ ప్రయాణాన్ని ముగించుకొని ఇండియా చేరుకుంటారు. సంవత్సరం తర్వాత స్టూలు మీద పాదాల వేళ్ల మీద నుంచొని గోడకి ఉన్న పెద్దయిన ఫోటోకి, ఆ పక్కనే ఉన్న అక్షయ ఫోటోకి దండ వేసి, పక్కనే ఉన్న ఇంకొక ఫోటోకి దండ వేసి మిస్ యూ వినీత్ అని అంటుంది భూమి. గత సంవత్సరంగా మిస్ యూ వినీత్ అని రోజుకి ఎన్నిసార్లు అనుకుంటుందో తనకే తెలియాలి. ఇంక దిగు అని పక్క నుంచి దక్ష వాయిస్ వినిపించగానే స్టూలు దిగి అప్పుడే సంవత్సరం అయిపోయింది అంటుంది బాధగా. వినీత్ చనిపోయి ఆ రోజుకి సంవత్సరం అయిపోతుంది. నువ్వింకా బాధపడితే ఎలా? తొందరలోనే వాడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడు కదా. ఆ నరకం అనుభవించలేక వాడు వెళ్ళిపోయినా మళ్ళీ మన మధ్యలోకి వచ్చేస్తున్నాడు. ఇక బాధ అవసరం లేదు అంటాడు భూమి చుట్టూ చేయి వేసిన దక్ష్. అప్పుడే అక్కడికి నిండు నెలలతో ఉన్న నైనిని తీసుకొని వస్తాడు అద్వైత్. నైని పొట్ట మీద ముద్దు పెట్టి, త్వరగా వచ్చేసేయ్ వినీత్, నీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అని అంటుంది భూమి. నైని కూడా పొట్ట మీద చేయి వేసుకొని మిస్ యూ సో మచ్ అన్నయ్య, త్వరగా వచ్చేసేయ్ బయటికి అనుకుంటుంది. నైని, నువ్వు రాగలవా? ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడుగుతాడు దక్షత్. వస్తాను బావగారు, అన్నయ్య గురించి చేసేదేది నేను వదిలిపెట్టను ప్లీజ్ అని అంటుంది. కానీ నీ మొహం చూస్తే చాలా నీరసంగా కనిపిస్తున్నాయని, ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో అని అనుభవం ఉన్న మహాలక్ష్మి గారు అంటారు. ప్లీజ్ ప్లీజ్ వస్తాను. అక్కడ ఒక పావుగంట అరగంట అయినా ఉండి తర్వాత కావాలంటే హాస్పిటల్కి వెళ్ళిపోతాను. రావద్దు అనొద్దు అని అనేసరికి సరేలే పదండి తీసుకువెళ్దాం, అందరం ఉన్నాంగా చూసుకోవడానికి అని అంటారు వైజయంతి గారు. అద్వైత్ నైనిని తీసుకొని బయటికి వెళ్ళగానే వెళ్దామా ఇంకా అని భూమితో దక్ష్ అంటాడు. నాకింక సెలవులు 3 రోజులే ఉన్నాయి, మళ్ళీ వెళ్ళిపోవాలి అని దిగులుగా మొహం పెడుతుంది భూమి. తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి.
ఇంకా 3 రోజులున్నాయిగా మనకి, పద అని భూమి చుట్టూ చేయి వేసి బయటికి తీసుకువెళ్తాడు దక్ష్. 5 నెలలు గర్భవతిగా ఉన్న ఆద్యని కూడా తీసుకొని విజయ్ వస్తుంటే, తనెందుకురా, తనని ఇంట్లో ఉంచేయొచ్చుగా అని అంటాడు దక్ష్. అదేంటన్నయ్య, నేను రావద్దా, వాడంటే నాకు కూడా ఇష్టమే కదా అని అంటుంది ఆద్య. సరే పదండి అని చెల్లిని తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. సుప్రజ గారు వాళ్ళు వినీత్కి సంవత్సరీకం చేస్తూ ఉండడంతో అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి వినీత్ పేరు మీద ఆశ్రమాలలో అన్నదానం ఉండడంతో అక్కడికి బయలుదేరుతుండగానే నైనికి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. వాసుకి ఆశ్రమం బాధ్యతలు అప్పగించి నయనిని తీసుకొని హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరుతారు అందరూ. కథ కొనసాగుతుంది. వినీత్ని సేవ్ చేయమని అందరూ అన్నారు, కానీ వినీత్ అనారోగ్యం సర్వైవ్ అయ్యేది కాదు. కాబట్టి ఆ క్యారెక్టర్ని ఇక్కడితో ముగించి కొత్తగా మళ్ళీ బేబీ రూపంలో తనని తీసుకొచ్చేస్తున్నాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.